చీపురుపల్లి మండలం మెట్టపల్లి కార్లం సచివాలయ పరిధిలో 3000 రూపాయలు పెంచిన వైఎస్ఆర్ పెన్షన్ పంపిణీ కార్యక్రమం. చీపురుపల్లి మండలంలో పుర్రాయ వలస మెట్టపల్లి కర్లం సచివాలయ పరిధిలో 3000 రూపాయలు పెంచిన వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న చీపురుపల్లి మండల పార్టీ అధ్యక్షులు ఇప్పిలి అనంతం, విజయనగరం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి వల్రెడ్డి శ్రీనివాస్ నాయుడు వైఎస్ఆర్ పెన్షన్ కానుక కార్యక్రమంలో భాగంగా 2750 నుంచి 3000 పెన్షన్ పెంచిన మొత్తాన్ని మరియు నూతనంగా మంజూరైన వైఎస్ఆర్ పెన్షన్లు లబ్ధిదారులకు అందజేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వారికి రాసిన సందేశాన్ని చదివి వినిపించి వారి స్పందనని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి మాట్లాడుతూ, దేశంలో ఏ రాష్ట్రంలో 3000 రూపాయల పెన్షన్ లేదని, ఇవ్వడం లేదని, ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అర్హతే ప్రామాణికంగా ప్రతి ఒక్క లబ్ధిదారునికి సంక్షేమ పథకాలు అవినీతి రహితంగా జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నారని తెలిపారు. ప్రతి కుటుంబానికి పెద్ద కొడుకుగా అందరి సంక్షేమాన్ని చూసుకుంటూ దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సంక్షేమ అభివృద్ధి పదంగా ముందుకు తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అందరూ అండగా నిలవాలని కోరారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రతిపక్షాలు ప్రజలను మోసం చేసేందుకు వివిధ కుట్రలు కుతంత్రాలు చేస్తాయని, అమలు చేయలేని తప్పుడు వాగ్దానాలు చేస్తారని ప్రజలందరూ నిశితంగా పరిశీలించి ప్రజలకు అండదండలు అందించి వారికి మంచి చేసిన సీఎం జగన్ ని మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో చీపురుపల్లి మండల పార్టీ అధ్యక్షులు ఇప్పిలి అనంతం, విజయనగరం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి వల్రెడ్డి శ్రీనివాస్ నాయుడు, కర్లం సొసైటీ చైర్మన్ చందక శ్రీనివాసరావు, కర్లం సర్పంచ్ బాణాన శ్రీనివాసరావు, ఎంపీటీసీలు బాణాన రమణ, మీసాల ఈశ్వరరావు, కంది అప్పారావు, కంది పాపినాయుడు, జమ్ము అప్పలనాయుడు, కంది శ్రీరాములు, మీసాల పైడితల్లి, కుమార్, లక్ష్మీనారాయణ, దాలి నాయుడు, చీపురుపల్లి మండల సోషల్ మీడియా కన్వీనర్ మొండిటి కిషోర్ మరియు ఇతర ముఖ్య నాయకులు, సచివాలయ కన్వీనర్లు, వాలంటీర్లు, గృహ సారథులు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.